వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. ఈరోజైతే దోసపాదుల్లో అయితే కలుపు తీయడానికి అయితే వెళ్ళామండి మేము. ఇది బెండగా దోసపాదుల్లో వచ్చేసి ఇయర్ బామ్ కాడ అంటారంట దీన్ని. ఇది వదిలేస్తే హైట్గా ఇదిపోయి మనుషులు కూడా కనిపించరు. దీన్ని వేయకపోతే చేయడంతా ఇలవేస్తుంది. ఆ పక్కన చూడండి రైలు కాడు కట్టి దున్నటం అయితే జరిగింది. ఈ రోజుల్లో కాడలు కూడా దున్నట్లేదండి. ఆయన చూడండి పొట్ట ఎదరకేసుకొని చేతుల ముందు పెట్టుకుని ఎలా చేస్తున్నారు. ముందు ఒక మనిషి వెనక ఒక మనిషి పట్టుకుని కాడిని లాక్కుంటూ వెళ్తున్నారండి. ఎందుకంటే అవి జాడు చేయను కాబట్టి అవి అటు ఇటు బెదురుతాయని చెప్పి అలా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఇయర్ బామ్ కాడ చెట్టు అండి. ఇదంతా దోసపాదులు. ఆ పూతంతా నిలబడితే బోల్డ్ కాయ అవుతుంది, కానీ ఆ కింద పూతంతా నిలబడదండి. చూసారా చేనంతా ఇదంతా కలుపు తీసేసిన మొక్క అండి. ఇది చిన్న పిండి మీద అయితే ఉండటం జరిగింది. ఆ రైతులు అలాగే దున్నుతున్నారు, మేమేం కలుపు తీస్తున్నాం. అది అలాగా ఒక్కో బోదు దున్నటం అయితే జరుగుతుంది. ఆ చేను ఎదిగిపోవటం వల్ల జాగ్రత్తగా పట్టుకుని దున్నుతున్నారండి. చూడండి ఆవులు కరువైపోయి రైతన్నలు కాడి కట్టడం కరువైపోయింది. చూడండి అలా మొత్తం చేనంతా ఇదే టైప్లో ఉందండి. ఇప్పుడు పోతా పిండి మీద ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపు తీయాలి. అదంతా తీసేసిన కలపండి. ఆ పొలం అంతా 3 ఎకరాల పొడవండి. మొత్తం ఒక పక్క బెండతోట వేయటం జరిగింది. ఒక 60 సెంట్లకి అలాగా బెండతోట వేయటం జరిగింది. ఉన్నదంతా జాడు చేను దోసపాదులండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.